హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు టాపిక్ వచ్చేసి మెయిన్‌గా ఆడవారికండి. అంటే ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్‌కైనా, అలాగే మీరు జాబ్ చేసే వాళ్ళని ఎవరైనా కానీ మ్యాక్సిమం ఎక్కువగా హౌస్ వైఫ్స్ గురించి నా ఛానల్‌లో వీడియోస్ అయితే ఉంటుంటాయి కదా! ఇప్పుడైతే కన్నా జస్ట్ ఆడవారికి మీకు ఆన్‌లైన్ అలాగే ఆఫ్‌లైన్‌లో ఏ షాపింగ్ అయితే బెస్టో, డబ్బు ఎక్కడ సేవ్ అవుతుంది, అలాగే ఎక్కడ వేస్ట్ అవుతుంది అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఇది ఓన్లీ షాపింగ్ గురించి మాత్రమే కదండీ! మన టోటల్ హెల్త్ గురించి కూడా మనం డిప్రెషన్ లేకుండా, స్ట్రెస్ లేకుండా ఎలా అంటే మనం హ్యాపీగా ఉండడానికని మెయిన్ కంటెంట్ ఇది. మీకు నేను వీడియో చివరి వరకు చూడండి. మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాం. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే తెలుసు కదా! సబ్స్క్రైబ్ చేసేసుకొని, అలాగే లైక్ చేసి మీకు వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఇది మీకు తెలిసిన ఆడవాళ్ళకి, మీ ఫ్రెండ్స్‌కి ఎవరన్నా యూజ్ అవుతుంది ఈ వీడియో అనుకుంటే షేర్ చేసేసేయండి. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇప్పుడు అది ఆడవాళ్ళకైనా, మగవాళ్ళకైనా, పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ స్ట్రెస్ అనేది నార్మల్‌గా ఉంది. కానీ ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్‌కి అనుకోండి ఎక్కువగా ఉంటుంది. ఇంట్లో పనులు చేసుకొని జాబ్ చేసే ఆడవాళ్ళకైతే ఇంకా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఇంట్లో ఉండే ఆడవాళ్ళకు చాలా ఎక్కువగా ఉంటుందండి. ఎందుకంటే మనం ఇంట్లోనే ఉంటాం కాబట్టి అన్ని పనులు మేనేజ్ చేయాలి. ఇప్పుడు ఇంట్లో ప్రతి ఒక్క పని మనమే మేనేజ్ చేసుకుంటూ ఉండాలి కాబట్టి దానివల్ల మనకు స్ట్రెస్ ఎక్కువవుతుంది. ఇప్పుడు టయానికి అన్నీ అవుతాయి లేదనే స్ట్రెస్‌తోనే సగం హెల్త్ అయితే ఖరాబ్ అవుతుందండి. మళ్ళీ మనం పనులు చేయమంటే చేస్తాము. హెల్తీగా ఫుడ్ తినమా అంటే కొంతమంది తింటారు, కొంతమంది తినరు. ఎంత హెల్తీగా ఫుడ్ తిన్నా స్ట్రెస్ అనేది నార్మల్‌గా అంటే నార్మల్‌గానే ఎక్కువగా ఉంటుంది ఆడవాళ్ళకు. కాబట్టి మనం ఆరోగ్యంగా ఉండాలన్నా, అలాగే డిప్రెషన్, స్ట్రెస్ రాకుండా ఉండాలంటే కనీసము మనం హౌస్ వైఫ్స్ వాళ్ళకైతే నెలకొక్కసారైనా సరే అలా బయటికెళ్ళి షాపింగ్‌కెళ్ళండి. మీరు కొంటారా? కొనరా? విండో షాపింగ్ చేస్తారా? అనేది మీ ఇష్టం. మీరు మాక్సిమం అందరూ ఇప్పుడు ఆన్‌లైన్‌లో షాపింగే ఎక్కువగా చేస్తున్నారు. మనం బయటికెళ్ళాల్సిన పని లేకుండానే. కానీ మీరు ఒక్కసారి బయటికెళ్ళి మనకు ఓన్లీ ఇంట్లో పనులు మాత్రమే కాబట్టి మనకెక్కువగా స్ట్రెస్ అనిపిస్తుంటుంది. మనం బయటికి ఎక్కువగా వెళ్ళక. కాబట్టి అప్పుడప్పుడు ఇలా షాపింగ్‌కైనా కొంచెం బయటికి తిరగడం వల్ల బాగా అంటే మన మైండ్ అనేది రిలాక్స్ చేసేందుకు చాలా మంచిగా ఉంటుంది. దానివల్ల మనకు డిప్రెషన్స్, స్ట్రెస్ ఎక్కువ రాకుండా, చిరాకులు ఎక్కువ వేయకుండా హ్యాపీగా ఉండొచ్చండి. ఎప్పుడు మనం అందరి గురించి ఆలోచిస్తాం గానీ, మన గురించి అయితే మనం ఆలోచించము. నేను ఇప్పుడు షాపింగ్ గురించి చెప్తున్నాను కాబట్టి షాపింగ్ ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టమని చెప్పట్లేదండి. జస్ట్ మీరు మార్కెట్‌కెళ్ళేటప్పుడు అలా జస్ట్ ఒక రూ. 10 పెట్టి మీకు నచ్చిన వస్తువు కొనుక్కున్నా కూడా మీకు హ్యాపీనెస్ అయితే ఉంటుంది. ఏమి కొనకపోయినా కూడా మీరు జస్ట్ విండో షాపింగ్ లాగా అంటే పోయి అన్నీ చూసి ఒక హాఫ్ అన్ అవర్ మీ ఫ్రెండ్స్‌తోనో అలా బయటికెళ్ళి రిలాక్స్ అయినా కూడా చాలా బావుంటుందండి. అలా కాకుండా మీరు ఆన్‌లైన్‌లో షాపింగ్ అనుకోండి. మనం ఇంట్లోనే ఉంటాం. మనకి ఏది కావాలన్నా కూడా ఇప్పుడు ఫోన్‌లోనే అన్నీ వచ్చేస్తున్నాయి. మీషో ఉంది, అమెజాన్ ఉంది, ఫ్లిప్‌కార్ట్ ఇప్పుడు ఏది కావాలన్నా 10 మినిట్స్‌లో కూడా మనకు డెలివరీ అంటే ఇంటికైతే వచ్చేస్తుంది కదా! అలా ఆన్‌లైన్‌లో కొంటూ ఉంటాం. మనకు ఆ వస్తువు అవసరమా? లేదా? అని కూడా ఆలోచించం. కొన్ని ఆఫర్స్ ఉన్నాయని కొంటాము. కొన్ని మనకెప్పుడో అవసరం వస్తాయని కొంటాము. కానీ ఎప్పుడు కూడా మనీ వేస్ట్ అవుతుంది. హ్మ్. ఫోన్‌లో అయితే మనకి చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి. ఎక్కువగా కనిపిస్తాయి కూడా ఆటోమేటిక్‌గా ఎక్కువగా పర్చేజ్ చేస్తూ ఉంటాం. ఈజీగా ఇంటికొస్తాం. మనం ఇంట్లో నుంచి కాలు బయటకెట్టకుండా మనం మన ఇంటి దగ్గరికి అన్నీ వస్తాయి కాబట్టి మనం ఈజీగా కొంటూ ఉన్నాం. కానీ దానివల్ల మనకు అది ఇంటికొచ్చిన తర్వాత మనకు ఆ హ్యాపీనెస్ అనేది ఉండదండి. ఇప్పుడు మనం డైరెక్ట్ బయటికెళ్ళి తీసుకొని దాన్ని చూసి నచ్చి కలర్స్ అన్నీ మ్యాచింగ్ అన్నీ చూసుకొని తెచ్చుకుంటే అది అది తెచ్చుకున్నాక ఆ వస్తువు ఏదైనా కానీ చాలా చాలా హ్యాపీగా ఉంటుందని దాన్ని చూసిన ప్రతిసారి అవే మెమోరీస్ వస్తాయి. ఆ రోజు మనం మా ఫ్రెండ్స్‌తో కలిసి వెళ్ళింటిమి, లేకపోతే ఆ రోజు ఇలా జరిగింది, ఇలా బేరం ఆడాను, లేకపోతే ఇంత తగ్గించి తీసుకున్నాను. ఆ రోజు ఇలా జరిగిందని ఒక గుర్తయితే వస్తుంది. ఇప్పుడు ఆన్‌లైన్‌లో అనుకోండి మనం బుక్ చేస్తాము. మనకు నచ్చినదే హ్మ్. ఇంటికొస్తది. వచ్చిన సెకండ్ నాకు తెలిసి ఒక 5 మినిట్స్ కూడా హ్యాపీనెస్ అయితే ఉండదండి. మనకెంత ఇష్టమైన వస్తువైనా గాని మీరొకసారి అయితే ఇది ఆలోచించండి. హ్మ్. ఇలా హ్యాపీనెస్ అనేది ఉండనప్పుడు మనం ఆన్‌లైన్‌లో అంటే ఎప్పుడన్నా అత్యవసరం అన్నప్పుడు హ్మ్. మనం బయటికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నప్పుడు అలాంటి టైంలో బుక్ చేసుకోండి. అలా అని మొత్తం ఆన్‌లైన్ వద్దనట్లేదు. మనకు అవసరమైనప్పుడు మనకు తీసుకోవాలి. మొత్తం ఆన్‌లైన్ మీదనే డిపెండ్ గాకుండా మనం అప్పుడప్పుడు బయటికెళ్ళి కూడా షాపింగ్ చేయడం వల్ల మనకు ఫ్రెష్‌గా ఉంటుంది. ఈ స్ట్రెస్, డిప్రెషను, ఈ చిరాకులు మనకు ఏమీ ఉండవండి. ఇప్పుడు ఇక్కడ పెట్టే అమౌంటే మనం బయటికెళ్ళి పెట్టడానికి కొంచెం అమౌంట్ ఎక్కువవుతుంది. మనం ట్రావెలింగ్‌కు అంతే తప్ప ఒకటే వస్తువు కోసమైతే మనం వెళ్ళం కదా! అలా మీరొకసారి అయితే ప్లాన్ చేసుకోండి. ఇలా చాలా బావుంటుంది. ఒకసారి ఆలోచించండి. మీకు కూడా ఇలాగే అనిపిస్తే గనక కామెంట్‌లో కామెంట్ చేయండి. ఏందంటే మనకు బయటికెళ్ళి షాపింగ్ చేసిన వస్తువులకు మనం ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసిన వస్తువులకు ఈ రెండిట్లో ఏ దానికి మీకు ఎక్కువగా హ్యాపీనెస్ అనిపిస్తుందో కామెంట్‌లో కామెంట్ చేయండి.
ఇక మ్యాక్సిమం మనందరం కలిసి ఫ్రెండ్స్‌తో కలిసి అలా బయటికెళ్తూ ఉంటాము. లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్‌తో అలాగే పిల్లల్ని తీసుకొని వాళ్ళతో కూడా టైమ్ స్పెండ్ చేసినట్టు ఉంటుందండి. ఎప్పుడు ఇంట్లో 4 గోడల మధ్యనే కాకుండా కనీసం బయటికెళ్ళి హ్మ్. జస్ట్ పార్క్ దగ్గరికి వెళ్ళినా కూడా మనకు ఫ్రెష్ గాలి ఉంటుంది. అలాగే జస్ట్ అక్కడ వచ్చే ఐస్ క్రీమ్ ఏదో ఒకటి పిల్లలతో పాటు మనం కూడా కొనుక్కోవడం వల్ల మనకు కూడా కొన్ని కోరికలుంటాయి. అవి ఎందుకులే అబ్బా! ఇప్పుడు రూ. 20 వేస్ట్ అని చాలామంది కొనుక్కోకుండా ఉంటారు. కానీ ప్రతిరోజు కొనమని చెప్పట్లేదు. మనకు ఎప్పుడో ఒకసారి మనకు ఎక్కువగా స్ట్రెస్ అనిపించినప్పుడు ఇలా చేయడం వల్ల చాలా బావుంటుందండి. కాబట్టి ఆన్‌లైన్ కంటే ఆఫ్‌లైన్ షాపింగే బెస్ట్ అని నాకైతే అనిపిస్తుంది. మీకేది బెస్ట్ అనిపిస్తుందో కామెంట్‌లో కామెంట్ చేయండి. ఇప్పుడు కూరగాయలు గానీ, పాలు గానీ, చిన్న చిన్నవి చికెన్ తెచ్చుకోవడం మనం దగ్గరగా ఉండేటివి మనం వెళ్ళగలిగిన వాటికి మనం వెళ్ళి రిలాక్స్‌గా మనకు నచ్చిన వస్తువులు తెచ్చుకోవడం వల్ల మన మైండ్ అనేది చాలా చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఇలా వెళ్ళడం వల్ల మీరొకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఏది బెస్ట్ అనిపిస్తుందో చెప్పండి. ఆన్‌లైన్ షాపింగ్ అనేది ఎక్కువగా పెద్దవాళ్ళకు అలాగే హెల్త్ బాగాలేని ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు కదా! వాళ్ళకంటే మనం బయటికి వెళ్ళలేని పరిస్థితిలో ఉండి అంటే అది ఆఫీస్ కొంతమంది 24 గంటలు జాబ్‌లోనే ఉంటారు. వాళ్ళకి కూడా బయటికెళ్ళలేనప్పుడు ఇలా ఆన్‌లైన్ యూజ్ చేసుకోవచ్చు. ఏదైనా కానీ మనము అతిగా యూజ్ చేయకూడదనేది మెయిన్ కంటెంట్ అండి. దానివల్ల మనకే హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే కంపల్సరీ వస్తాయి. బయటికెళ్ళని వాళ్ళకైతే ఆన్‌లైన్ షాపింగ్ అనేది బెస్ట్ అండి. బయటికెళ్ళి మీరు ఏమి కొనొద్దు. ఏమి కొనకపోయినా అలా అలా తిరిగేసి అన్నీ చూసి ఓకే. ఈ మోడల్స్ వచ్చాయి, ఇవి వచ్చాయని మీకొక ఐడియా వస్తుంది. దానివల్ల మీకు స్ట్రెస్ తగ్గుతుంది. మనకు అవసరమైనవి ఉంటే మాత్రం కంపల్సరీ కొనుక్కోండి. అవసరమైతే కొనుక్కోవచ్చు. లేకపోతే జస్ట్ అలా అలా తిరిగేసేస్తే మనకైతే స్ట్రెస్ తగ్గుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్‌తో వెళ్లారనుకోండి మీకు కూడా తెలుస్తాయి. ఇంత కాస్ట్ ఉన్నాయి. ఇలా బేరమాడాలి. లేకపోతే ఇలాంటి మోడల్స్ వచ్చాయని ఒక ఐడియా అయితే ఉంటుంది గదా! ఇదండి. మీకు ఆడవారికి ఎక్కువగా ఆన్‌లైన్ అండ్ ఆఫ్‌లైన్ షాపింగ్ అనేది డబ్బులెక్కడ సేవ్ అవుతాయనేది చెప్పాను కదా! మాక్సిమం నాకు తెలిసి ఆఫ్‌లైన్‌లోనే మనం బయటికెళ్ళి తీసుకుంటే ఒకటి మనకు అవసరమైతేనే తీసుకుంటాం. ఆన్‌లైన్‌లో అనుకోండి 10 కనిపిస్తే 10ని తీసుకుపోయి కార్ట్‌లో పడేస్తాం. మనకు అవసరమైనప్పుడు కొంటాం అనుకోవడం గానీ, ఒకటి కొనకపోయి 2, 3 కొనేసుకుంటామండి. అది సరుకులైనా ఏదైనా కానీ. కాబట్టి మాక్సిమం ఆఫ్‌లైన్ అంటే మనం బయటికెళ్ళి కొంచెం టైమ్ స్పెండ్ చేయడం వల్ల మనకు రిలాక్సేషన్ ఉంటుంది. మనీ అనేది కూడా సేవ్ అయితే అవుతుందండి. వీడియో నచ్చితే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగే లైక్, షేర్, కామెంట్. మీకిప్పుడు హైప్ అనే ఆప్షన్ కూడా వచ్చిందండి. ఒకసారి హైప్ కూడా చేయండి. వీడియో పూర్తిగా చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.